గగన సదృశం. గగన సదృశం అంటే గగనం అంటే ఆకాశం. ఆకాశం గగనం శూన్యం. మనకి అమరకోశంలో చెప్తారు. ఆకాశం అనడానికి గగనం అనడానికి అర్థం ఏమిటంటే ఆకాశం గగనం శూన్యం. గగనం అంటే శూన్యము అని చెప్పబడింది. శూన్యము అంటే ఏమీ లేకపోవడం. అంటే గురువు అంటే లేనివాడా, ఏమీ లేనివాడా, ఉండనివాడా. అక్కడ గగనం అనేటువంటి మాటలో శూన్యం అనేదానికి అర్థం ఏమిటంటే ఆకాశం యొక్క తత్వం ఏమిటంటే ఎక్కడ శూన్యం ఉంటే అది నింపేస్తుంది. శూన్యంలోనే ఆకాశం ఉంది. ఆకాశం అంటేనే శూన్యం, గగనం అంటేనే శూన్యం. అంటే ప్రతి చోట ఆవరించి ఉంటుంది. మన చుట్టూ ఉండేది కూడా ఆకాశమే. మనం అందరం కూడా ఆకాశంలోనే ఉన్నాం. మనకి తెలియదు గగనం ఉందని. అంటే ఎక్కడైతే అవకాశం, ఎక్కడైతే శూన్యం ఉందో అంతటిని కూడా ఆవరించేస్తుంది. అంటే సమస్త విశ్వాన్ని కూడా ఆవరించగలిగేటువంటి శక్తి ఆకాశానికి ఉంది, దాని గగనానికి ఉంది. అందులో గగన సదృశ్యము అంటే ఈ సమస్త విశ్వంలో ఎక్కడన్నా సరే ఉండేటువంటి తత్వమే గురుతత్వము. అంటే మొత్తం విశ్వాన్ని ఆవరించి ఉండేటువంటి వాడు. విశ్వంలో ఎక్కడైనా గురువు ఉంటాడు. నీకు గురువు లేని స్థానం లేదు. గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి ఇత్యాది మహావాక్యములే లక్ష్యముగా కలిగినటువంటి వాడు. అంటే తత్వమసి అనేటి మొత్తం 4 వేదముల నుంచి 4 మహావాక్యములు తీసుకుని మనకు అందించారు శంకరుడు. ఈ 4 మహావాక్యములు ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ 4 కూడా 4 వేదములలోని 4 మహావాక్యములు. ఈ 4 ఎందుకు అంటే మోక్షద్వారానికి ఈ మెట్లు. ఈ మెట్లు వీటినే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు గురువు. తనకు కాదు లక్ష్యం అది. తను ఎప్పుడో ఆ స్థాయిని చేరిపోయి ఉన్నాడు. తనను నమ్ముకున్న శిష్యులు కూడా ఆ స్థాయిని చేరుకుని ఈ 4 మహావాక్యములు లక్ష్యముగా పెట్టుకుని అహం బ్రహ్మాస్మి స్థితిని చేరేటువంటి స్థాయికి తీసుకువెళ్ళగలిగే శక్తి ఉన్నటువంటి వాడు గురువు అని చెప్తున్నాడు ఇక్కడ. తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం. ఏకం, ఏకం అంటే ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అంటే ఒక్కడే, అనేకం కాదు. ఇక్కడ అద్వితీయుడు. ఇంకా ఆయనకి మరొకడు, ఆయనకి సముడు కానీ ఆయనకంటే ఘనుడు కానీ ఎవరు ఉండరు. నత సమస్య ఆధిక్యాశ్చ దృశ్యతే. మనకి ఉపనిషత్తు చెప్తుంది. నత సమస్య ఆధిక్యాశ్చ దృశ్యతే అని మనకు ఉపనిషత్తు చెప్తుంది, శాండిల్యోపనిషత్తు. అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి ఆయనకి నత సమస్య, అతనికి సమమైన వాడు ఉండడు. ఎప్పుడైతే సముడే లేడో ఇంక అధికుడనే ప్రసక్తే లేదు. అంటే ఆయన ఒక్కడే ఉంటాడు. సంపూర్ణమైన అతీతమైనటువంటి సుప్రీం అయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి తత్వం ఒకటే ఉంటుంది. ఆ గురువు అంటే ఒక్కడే ఉంటాడు. ఆయనకి సముడు ఉండడు, అధికుడు ఉండడు. ఏకం నిత్యం, నిరంతరం ఉంటాడు. అన్ని కాలాల్లోనూ ఉంటాడు, అన్ని యుగాల్లోనూ ఉంటాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలం ఇంట్లోనే ఉంటాడు. ఆయన లేని కాలం అంటూ లేదు. ఆయన కాలాతీతుడు, అన్ని కాలములకు అతీతుడు. ఆయన భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎక్కడైనా సరే ఆయన ఉంటాడు. ఏకం నిత్యం అంటే అందువల్ల ఎప్పుడైతే అన్ని కాలాల్లోనూ ఉంటాడు అంటే సృష్టి ఉన్నా లేకపోయినా ఆయన ఉంటాడు. అంటే నిత్యం, ఏకం నిత్యం అంటే సనాతనుడు. సనాతనుడు అంటే అనాదిగా ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. నిత్యం విమలం. విమలం అంటే మలము అంటే మనకి పరిశుభ్రముగా లేనిది. అమలం అంటే శుద్ధంగా ఉండే, పరిశుద్ధంగా ఉండేది. అంటే ఆయన పరిశుద్ధుడు, నిత్యశుద్ధుడు. ఆయనకి ఏ విధమైనటువంటి ఈ సంగములు అంటావు, ఏ విధమైన పాప పంకిలాలు అంటావు, ఏ విధమైనటువంటి దుష్టకర్మలు అంటావు, ఏ విధమైన దుష్ట ఆలోచనలు అంటావు, ఏ విధమైన గుణము రజస్తమో గుణములు ఏవి కూడా ఆయనకు అంటావు. కాబట్టి ఆయన అమలం. ఏకం నిత్యం విమలం. ఏకం నిత్యం విమలం
బ్రహ్మానందం పరమసత్వం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం గగన తత్వమశాలిష్యం ఏకం నిత్యం విమలం అచలం. చలనము అంటే చలం అంటే చలనము, మారిపోతూ ఉంటుంది. అచలం అంటే స్థిరంగా ఉంటుంది. ఏమున్నా ఏం పోయినా, సృష్టి అంతా నాశనం అయిపోయినా సరే స్థిరంగా ఉండేటువంటి వాడు ఆయన ఒక్కడే ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఏది మిన్నివిరి మీద పడినా చేలించాడు, ఆయనకి అవసరం లేదు. ఈ సృష్టి ఉన్నా లేకపోయినా ఆయనకు అవసరం లేదు. మా గురుస్థానం అలాగే ఉంటుంది. అందువల్ల అచలం, ఏకం నిత్యం విమలమచలం, సర్వధీ సాక్షీభూతం. సర్వధీ సాక్షీభూతం, సమస్తమైనటువంటి జీవుల బుద్ధికైన సాక్షిభూతంగా ఉంటాడు. అంటే సర్వజనుల బుద్ధిలోనే ఆయన ఉంటాడు. ప్రతివాడి కదలికలు చూస్తూ ఉంటాడు. ప్రతివాడి కదలికలకు, ప్రతి జీవి యొక్క కర్మలకు ఆయన సాక్షిభూతంగా ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టి చెడు కర్మల నుంచి మంచి కర్మలు మళ్ళించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సర్వధీ సాక్షిభూతం, ద్వంద్వాతీతం, ఏకం నిత్యం విమలవచనం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామ్యహం. భావాతీతం, భావాతీతం అంటే రాగద్వేషాది భావములన్నింటికీ ఆయన అతీతుడు, నిర్గుణుడు. ఆయనకేం ఉండవు, ఏ విధమైన భావములు ఉండవు. భావాతీతం, త్రిగుణరహితం, 3 గుణములు ఉండవు ఆయనకి. సత్వ రజస్తమో గుణం 3కి అతీతం అయిపోయినటువంటి వాడు. ఏ గుణము లేదు ఆయనకి, ఏ గుణములు ఉండవు, ఏ విధమైనటువంటి ద్వంద్వములు ఉండవు, ఏ విధ భావములు ఉండవు, రాగద్వేషములు ఉండవు. అన్నింటికి అతీతుడు, సనాతనుడు, నిత్యం ఉంటాడు, నిరంతరం ఉంటాడు, అంతటా ఉంటాడు. భావాతీతం, త్రిగుణరహితం, అటువంటి సద్గురుకి నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి పరమశివుడు చెప్తాడు పార్వతికి. శివాయ గురవే నమః అంటాం మనం, శివుడు గురుస్వరూపమని. అటువంటి శివుడు ధ్యానంలో వెళ్ళి మాటిమాటి నమస్కారం చేస్తూ ఉంటే అమ్మవారు అడుగుతుంది, స్వామి నీకు ఇంతమంది దేవతలందరూ వచ్చి కూర్చొని, అప్పుడు ఆ శివుడిని వర్ణన కూడా అద్భుతంగా ఉండు గురుగీతలో. చక్కగా రత్నమంటపం మీద మంచి వజ్రవైఢూర్యం ధరించినట్టు పెట్టిండి, మంచి సింహాసనం మీద బంగారు కిరీటాన్ని ధరించి, అనేకమైన వెలకములు ధరించి, అనేకమైన ఆభరణములతో, నాగాభరణములతో అయ్యవారు, అదేవిధంగా అమ్మవారు కూర్చొని ఉండగా ఆయన ధ్యానస్థితిలో ఉంటే అమ్మవారు అడుగుతుంది, స్వామి నీ ఎవరు ధ్యానిస్తున్నావు అంటే, నేను గురుస్వరూపాన్ని ధ్యానిస్తున్నాను అంటాడు. ఎవరి గురువు అంటే అప్పుడు ఆయన చెప్తాడు. గురువు యొక్క స్వరూపం అంతా కూడా మొత్తం 352 శ్లోకాలు గురుగీతగా ఈ స్కాంద పురాణాంతర్గతంగా వచ్చింది మనకి. ఇదంతా గురుగీత అంతా మొత్తం దత్తాత్రేయ స్వామి యొక్క వర్ణనే, ఆయన యొక్క గుణవర్ణనే. ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి బ్రహ్మానందం పరమసత్వం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశతమశాలిష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం చెప్పిన ఈ గుణాలన్నీ కూడా సామాన్య మానవుడికి ఉండవు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే కేవలం పరమాత్మకి మాత్రమే, పరతత్వానికి మాత్రం ఉంటాయి, పరబ్రహ్మకి మాత్రం. ఎందుకంటే నిత్యం ఉండేటువంటి వాడు, సృష్టితో సంబంధం లేనివాడు, కాలాతీతుడు, కాలానికి అతీతంగా ఉండేటువంటి వాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు బ్రహ్మగారు అంటే బ్రహ్మగారికి ఆయుపరిణామం ఉంది. 6 బ్రహ్మలు వెళ్ళిపోయారు అప్పుడే మనకి సృష్టి ప్రారంభం నుంచి 6 బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఈ కాలం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పుడు 7వ బ్రహ్మ నడుస్తోంది. ఇంకొక 2 బ్రహ్మలు అయిపోతే ఇక ఈ ఆవర్తం పూర్తి మళ్ళీ మొదటి బ్రహ్మ వచ్చేస్తాడు. ఇలా ఎన్ని ఆవర్తాలు పూర్తే మనకు తెలియదు సృష్టి నుంచి. ఎందుకంటే ఈ సృష్టి 2500 కోట్ల సంవత్సరాల క్రితందే అని చెప్పి చెప్తారు. అంటే ఇటువంటి మా బ్రహ్మగారికి, విష్ణువు, ఇటువంటి త్రిమూర్తులకే కూడా ఆయు పరిమాణం ఉన్నప్పుడు వాళ్ళు నిత్యం అనే మాట వాళ్ళకి చెల్లదు. మరి ఎవరికి చెల్లుతుందా అంటే సృష్టి లేకపోయినా ఉంటూ, సృష్టిలో ఉంటూ, సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఉండేటువంటి పరతత్వం ఏదైతే ఉంటుందో. అందుకే మొట్టమొదట శ్లోకం ఒక పద్యం చెప్పాను, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వలనేవాడు ఏకాకృతి వెలుగుచూండు అని చెప్పడం జరిగింది.
పోతనేరు గజేంద్ర మోక్షంలో. అటువంటి జ్యోతిస్వరూపంగా ఉండేటి పరతత్వం ఏదైతే ఉందో అది నిత్యము, అది శాశ్వతము.